నేచురల్ గా ప్రెగ్నెన్సీ రావాలంటే తొందరగా పెళ్లి చేసుకోవాలి. తొందరగా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే లేడీస్ లో ఏజ్ పెరిగే కొద్దీ నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి తగ్గుతుంటాయి. అండ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా తగ్గిపోతుంటది. సో ఏజ్ పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంటాయి. ఇంకోటి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఎక్సెస్ వెయిట్ ఉంటే తగ్గితే కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. లేడీస్ ఒక 5% వెయిట్ తగ్గితే కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ 20% పెరుగుతాయి. ఇంకోటి హస్బెండ్ కి స్మోకింగ్, ఆల్కహాల్ అట్లాంటి అలవాట్లు ఏమన్నా ఉంటే మానుకుంటే కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఇంకోటి లేట్ గా ప్రెగ్నెన్సీ రావడానికి రీజన్స్ ఏంటంటే ఇవాళ రేపు లాంగ్ సెడెంటరీ వర్కింగ్ అవర్స్, వర్క్ లైఫ్ స్ట్రెస్, లేట్ మ్యారేజెస్, లేట్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడము, ఫైనాన్షియల్ స్టెబిలిటీకి ప్రెగ్నెన్సీకి లింక్ పెట్టడము. ఇంకోటి పీసీఓడి అనేది ఇవాళ రేపు చాలా కామన్ ప్రాబ్లమ్. చిన్న చిన్న పిల్లలకు కూడా వస్తుంది. బయట ఫుడ్స్, అడల్టరేటెడ్ ఫుడ్స్, వీటి వల్ల ఈ ప్రాబ్లం చాలా మందికి వస్తుంది. ఇది కూడా ప్రెగ్నెన్సీకి అడ్డం పడుతుంది. ఒకవేళ అట్లాంటిది ఏమన్నా ఉంటే దానికి వెంటనే తగ్గడానికి మెడిసిన్స్ కూడా ఏమి ఉండవు. అది లైఫ్ స్టైల్ డిసీజ్. సో మెయిన్ ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ప్రాపర్ స్లీప్, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయడం, ఎక్సర్సైజ్, వెయిట్ తగ్గడం, మోడిఫై చేసుకుంటే ఈ ప్రాబ్లం తగ్గి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి.